బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచుకొడుతున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సమీర్పేట, ఖైరతాబాద్ తో పాటు ఎల్బీనగర్, పెద్దంబర్పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్లో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైదరాబాద్ జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 8.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్ లో 7, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడ, వనస్థలీపురంలో 5.6 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 4.4, విద్యానగర్, ఎల్బీ నగర్ లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మూసాపేట, షేక్పేట, సికింద్రాబాద్ లో 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, నిన్న భారీగా వర్షం కురిసింది. హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైంది. ఒక్కసారిగా జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి. ఇప్పుడు మరో కొన్ని రోజుల పాటు కూడా వర్షం ఉండబోతుంది అంటున్నారు. మరోవైపు వాయుగుండంగా కూడా అల్పపీడనం మారే అవకాశం ఉందంటున్నారు. ఎలా ఉండబోతోంది పరిస్థితి? ప్రస్తుతం హైదరాబాద్లో నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో అక్కడంతా నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ సిబ్బందితో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటట్టు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు వర్షం కురిసే మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం అవకాశం ఉంటున్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి నిన్నటి బతుకమ్మ కావడం మొదటి రోజు సాయంత్రం వేళ కురిసినటువంటి వర్షానికి పూర్తి స్థాయిలో అటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మరొక వైపు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న పైనున్నటువంటి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఏదైతే బంజారాహిల్స్ కావచ్చు, అదేవిధంగా జూబ్లీహిల్స్, ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాహనదారులు కొంతమేరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఈ రోజు సాయంత్రం కురిసేటువంటి భారీ వర్షం కారణంగా ఇప్పటికే అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వాహనదారులు కూడా ఇక్కడ వాళ్ళ ఇళ్లలోనే ఉండి పనిచేసుకోవాలని కూడా అటు వాతావరణ శాఖ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాగల 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సిబ్బంది కూడా అటు జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. రానున్నటువంటి వర్షానికి ఏ ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల వాసుల్ని ముందుగానే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుజాత.